హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కుప్పిడంత మనసు 23వ భాగాన్ని వినేద్దాం. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక కార్తీక్ ధర్మాన్ని జాగ్రత్తగా తీసుకుని బయటకు వస్తాడు. అలా ఇద్దరు వచ్చారో లేదో ఎదురుగా దేవ్ వచ్చి కార్తీక్ అంటూ నించుని ధర్మాన్ని చూసి కార్తీక్ వైపు ఎవరు అన్నట్టు చూస్తాడు. ధర్మ కూడా దేవ్ని చూసి కార్తీక్ వైపు అలానే చూస్తాడు. కార్తీక్ దేవ్తో హాయ్ అని, వీడు నా బావ అంజు హస్బెండ్ రా అంటాడు. అవునా, మరి చెల్లేది బావ వస్తే అని అంటాడు దేవ్. రాలేదు అంటాడు కార్తీక్. ధర్మ దేవ్ వైపు అలానే చూస్తుంటే దేవ్ హాయ్ అయాన్ అంటుంటే కార్తీక్ ముందు రూమ్కి వెళ్ళాలి, లగేజ్ తీసుకునిరా అని ఒక బ్యాగ్ దేవ్ పై వేస్తాడు. దేవ్ ఓకేరా అంటూ లగేజ్ తీసుకుని కార్ దగ్గరకు వస్తాడు. ధర్మ కార్తీక్ ఎక్కి కూర్చునుంటే దేవ్ లగేజ్ సర్ది వాటర్ బాటిల్ తీసి కార్తీక్ ఇచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. ధర్మ కార్తీక్తో ఎవరితను అంటాడు. కార్తీక్ వాటర్ తాగి నువ్వే చెప్పు అంటాడు. ధర్మ దేవ్ని చూస్తూ ఉంటాడు. దేవ్ చాలా స్మార్ట్ లుకింగ్తో కైండ్ హార్టెడ్ పర్సన్లా అనిపిస్తాడు చూడ్డానికి. ధర్మ ఎవరై ఉంటాడనుకుంటూ దేవ్ని గమనిస్తూ ఉంటాడు. దేవ్ అని అస్సలు ఊహించడు కూడా. దేవ్ డ్రైవ్ చేస్తూనే ఎప్పుడు లేనిది నన్ను రమ్మన్నావేంట్రా పికప్ చేసుకోవడానికి అంటాడు. అదేం లేదు రామ్ ఏదో వర్క్ అన్నాడు కదా, సో నిన్ను రమ్మన్నాను అంటాడు కార్తీక్. సర్లే, పెళ్ళి ఎలా అయింది, అమ్మ వాళ్ళంతా హ్యాపీనేనా అని అడుగుతాడు దేవ్. పెళ్లి బాగానే జరిగింది, అమ్మ వాళ్ళకేం చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ధర్మ లాంటి వాడు అంజుకి హస్బెండ్గా వస్తే ఇంకేం అంటాడు కార్తీక్. దేవ్ నవ్వి నీలాంటి వాడు హస్బెండ్గా వచ్చినా ఆ అమ్మాయి కూడా హ్యాపీగానే ఉంటుందిరా కార్తీక్ అంటాడు. కార్తీక్ ఒక స్మైల్ ఇచ్చి అరు గుర్తుకు రావడంతో అరుకి రీచ్ అయ్యామని మెసేజ్ చేస్తాడు. దేవ్ కార్తీక్ ఉండి ఇల్లు రావడంతో ఆపి లగేజ్ బయటికి తీసి లోపలికి తీసుకుని వెళ్తుంటాడు. ధర్మ దేవ్ని చూసి అవసరానికి మించి అతిగా వాగకుండా సింపుల్గా ఉన్నాడ్రా అంటాడు. వాడంతేలే అంటాడు కార్తీక్. కార్తీక్ ధర్మకి సపోర్ట్ ఇస్తుంటే ధర్మ రేయ్ అతనెవరో చెప్పురా, ముందు పేరు చెప్పకుండా ఏ మాటలురా అంటాడు. కార్తీక్ స్పెక్స్ తీస్తూ ధర్మ భుజం చుట్టూ చెయ్యి వేసి ధర్మ కళ్ళలోకి చూస్తూ వాడే దేవ్ బావా అంటాడు. ధర్మ నిజమా అంటూ కళ్ళింత చేసుకొని చూస్తుంటాడు. చాలు చూసింది పద అంటూ లోపలికి తీసుకుని వస్తాడు కార్తీక్. ధర్మ వెంటనే దేవ్ని కొట్టేద్దామన్నట్టు కోపంగా చూస్తాడు. దేవ్ లగేజ్ పెట్టి కార్తీక్ దగ్గరకు వస్తూ పక్కనే ఉన్న ధర్మాన్ని చూసి మనసులో అలా చూస్తున్నాడేంటి తను, నేనేం చేశాను అనుకుంటూ కార్తీక్తో రేయ్ బావగారేంటి అలా చూస్తున్నారు నా వైపు అంటాడు. కార్తీక్ సోఫాలో కూర్చుని కాలికున్న సూస్లేసి విప్పుకుంటూ వాడు నీపై కోపంగా ఉన్నాడు దేవ్ అంటాడు. దేవ్ కార్తీక్ వైపు చూసి అవునా, కానీ నేనేం చేశాను అంటాడు. అంతా నువ్వే చేశావు అంటాడు ధర్మ. కార్తీక్ దేవ్ వైపు చూసి సినిమా డైలాగ్ అని తెలుసు కానీ వాడి కోపం ఎందుకో నాకు తెలియదు అని చేతులెత్తేస్తాడు. దేవ్ ధర్మ దగ్గరకొచ్చి మిమ్మల్ని చూసిందే ఇప్పుడు, నేనేం చేశానండి, మీకంత కోపం ఉంటే కొట్టేసుకోండి, కాస్త నెమ్మదిగా అని దగ్గరికి జరుగుతాడు. వీడికేమన్నా పిచ్చా అని అనుకుంటే ధర్మ కార్తీక్ నవ్వుతూ బావ మూడు బాలేదు అందుకే అలా ఉన్నాడులే కానీ నువ్వు వెళ్ళరా అంటాడు. దేవ్ కార్తీక్తో సరే వెళ్తానులే, బావ కదా బాగా చూసుకో చెల్లెల కోసం అంటాడు. చూసుకుంటానులే అంటాడు వెటకారంగా కార్తీక్. దేవ్ వెళ్ళిపోయాక ధర్మ కార్తీక్తో వాడితో అలా మాట్లాడతావేంట్రా అంటాడు. రేయ్ వాడి నేమ్ చెప్పకముందు వాడి గురించి ఏమనుకున్నావు, కాస్త పద్ధతి గల మనిషి అనుకున్నావు, అలాంటిది ఒక అమ్మాయి విషయంలో అలా ఎలా బిహేవ్ చేస్తాడు అంటాడు కార్తీక్. అదంతా నాకు తెలియదురా అంటాడు ధర్మ. కార్తీక్ లేచి ధర్మ దగ్గరకు వచ్చి బావా నీకు వాడిపై కోపం అని చెప్పగానే వాడు నీకున్న కోపాన్ని తీర్చుకోమని అదే కొట్టమని చెంప చూపించాడు, అలాంటిది వాడు ఇలా చేశాడంటే ఏదో గట్టి రీజన్ ఉండే ఉంటుంది అంటాడు. సరే, నా చెల్లితో ఎవరు అలా ఆడుకున్నారు అనేది తెలుసుకుంటాను, వాళ్ళని నేను ఆడుకుంటాను అని కోపంగా మంగయ్య శబదాలు చేస్తుంటే కార్తీక్ నవ్వుతూ రేయ్ ముందు ఫ్రెష్ అయిపో అంటాడు. అప్పటి వరకు ఎక్కడికి పోయాడో మన రాంబాబు ఆయాస పడిపోతూ ఫుల్ స్వెట్తో వస్తాడు. కార్తీక్ రామ్ని అలా చూసి ఏం వెలగబెట్టావరా అంటాడు. అదే మామా అంటూ కార్తీక్ వైపు చూడగానే ధర్మ కూడా కనిపిస్తాడు రామ్కి. రామ్ కార్తీక్తో ఇతనెవరు బావా అంటాడు ధర్మ వైపు చూసి. అతను నాకు బావలే అంటాడు కార్తీక్. రామ్కి అర్థం కాక చూస్తుంటే అంజు హస్బెండ్ రా అంటాడు కార్తీక్. ఓ అవునా అంటూ రామ్ ధర్మ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ పెళ్లికి నేను రాలేకపోయాను అంటూ కంగారుగా కార్తీక్ వైపు చూసి పేరేంట్రా అంటాడు. ధర్మ నవ్వుతూ నా పేరు ధర్మ అంటాడు. రామ్ నవ్వుతూ నేను రామ్ వీడి ఫ్రెండ్ని అంటాడు. ధర్మ నవ్వి కార్తీక్ చూపించిన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. ఇప్పుడు చెప్పరా బండ, ఏంట్రా ఈ అవతారం అంటాడు కార్తీక్. ఏం చెప్పనరా బాబు, పని మీద వెళ్ళి వస్తుంటే దారిలో ఒక పులి లాంటి పప్పి నన్ను పిప్పి చేసుకుని తినబోయింది. ఈ భారీ కాయంతో దాని బారి నుంచి తప్పించుకొనట ఓ గగనమే అయ్యిందరో
అందుకే ఈ చెమటరా బాబు, ముందు స్నానం చేసి వస్తాను పొయ్యి అని అంటూ వాష్రూమ్లోకి వెళ్తాడు రామ్. కార్తీక్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఎలా తెలుసుకోవాలి దేవు గురించని. అంతలోని ధర్మ రావడంతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ధర్మతో రేపు ఎలాగైనా అత్తయ్య డెత్ అనేది ఎలా జరిగింది, తను అస్సలు బయటపడిందో లేదో తెలుసుకోవాలి. దాని కొరకు ఆ ఏరియా ఫుటేజ్ కలెక్ట్ చేసి ఆ తర్వాత పార్టీ జరిగిన ప్లేస్కి వెళ్ళు, అక్కడ ఫుటేజ్ కలెక్ట్ చేశాక హోటల్కి వెళ్ళి అక్కడ ఫుటేజ్ కూడా తీసుకొనిరా అంటాడు. ధర్మ సరే రేపటి నుంచి ఆ పనిలోనే పడతానులే అంటూ ఆర్డర్ రావడంతో రామ్తో కలిసి తినేసి రెస్ట్ తీసుకుంటాడు. కార్తీక్ పడుకోబోయే ముందు ధర్మ దగ్గరకు వచ్చి టాబ్లెట్లు వేసి కాసేపు డాక్టర్ చెప్పినట్టు కాలుకి మసాజ్ చేస్తాడు. ధర్మ ఇబ్బంది పడుతున్నానా అంటాడు. ఇబ్బంది ఏంట్రా, నువ్వు నా ఫ్రెండ్వి, ఇంకా నా చెల్లెలు భర్తవి, అంతకుమించి నా బావవి, ఇది నా పని అంటూ కంప్లీట్ చేసి ధర్మని రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. అరు మాగా ఫ్లాట్కి వెళ్ళాక అక్కడే కూర్చుని ఒక్కసారి ఈ వారం రోజులు గుర్తుకు చేసుకుని, కన్నయ్య నీ లీల అంతా ఇంత కాదు, ఎంతో బాధలో ఉన్న నన్ను పెళ్ళి అంటూ ఇక్కడికి పంపించి పెద్ద ఫ్యామిలీనే ఉంది అన్న నిజాన్ని, నాకు కావాల్సిన ప్రేమనిచ్చావు, థ్యాంక్స్ కన్నయ్య, ఇలా కాదు రేపు నీ గుడికి వచ్చి చెప్తాను అనుకుని మాగా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి మాగా రావడంతో ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ రోజు గడిపిస్తారు. నెక్స్ట్ డే మాగా అరుంధతితో, అరు ఈరోజు యోగి అనేది ఆ రోజు అటాక్ చేయించాడు కదా, అతనితో మీటింగ్, నువ్వు కూడా రా కంపెనీకి అంటుంది. ఆరు మాగాతో, అక్క నువ్వు ఆ మీటింగ్ని రేపటికి మార్చుకో, ఈరోజు నేను నా కన్నయ్య సేవలో మునిగిపోవాలి, అంతేకాదు నాతో నువ్వు వస్తున్నావు అంటుంది. నేను రాను, నాకు నమ్మకం లేదు అంటుంది మాగా. ఆరు మాగాతో, నమ్మకం లేకపోతే నమ్మి చూడక్క, నా కన్నయ్య అందరికీ మంచి చేస్తాడు అంటూ తనకేదో బంధువు అన్నట్టు చెప్తుంది కన్నయ్య గురించి. నీకోసం వస్తానులే, వెళ్ళి రెడీ అవ్వు అంటుంది మాగా. కార్తీక్ అరుంధతి ఫోన్కి రీచ్ అయ్యామని మెసేజ్ చేయడం చూసి కార్తీక్ గుర్తుకు రావడంతో అరు కార్తీక్ పిక్ ఓపెన్ చేసి, చాలా మార్చేశావు, నీ దానిలా మారిపోయాను అనుకుంటూ రెడీ అయిపోతుంది. మాగా యోగి పిఏకి ఫోన్ చేసి కాస్త బిజీ షెడ్యూల్ వల్ల రేపటికి మీటింగ్ పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నామంటుంది. ఆ పిఏ సార్ని అడుగుతాను మేడం అంటూ యోగి దగ్గరికి వెళ్ళి మాగా చెప్తాడు. అతను అది చెప్తే నేను వినాలా, ఎల్లుండి కలుస్తానని చెప్పు అంటాడు. ఆ పిఏ మాగాకి అదే చెప్తాడు. సరే అని చెప్పి గుడికి రెడీ అవుతుంది మాగా. అరు మాగా ఇద్దరు గుడికి కలిసి వెళ్తారు. అరుంధతి గుడిలో దర్శనమయ్యాక ఆ నల్లనయ్య రూపాన్ని అపురూపంగా చూస్తూ ఉండిపోతుంది. మాగా అరుతో వెళ్దామా అంటుంది. ఆగక్క, గుడికొచ్చి 30 మినిట్స్ మాత్రమే అయింది, అస్సలు కాసేపు చూసుకొని అంటూ కూర్చొని ఇంకో 30 మినిట్స్ కృష్ణయ్యనికి సైట్ కొడుతుంది. కృష్ణుడు అరుంధతి చూపుకి కరిగిపోయాడేమో. అరు ముందుకి ఒక చిన్న బాబు కృష్ణుని వేషధారణలో వస్తాడు. అరుంధతి వాడిని చూసి మైమరిచిపోయి, ఎంత ముద్దుగా ఉన్నావు కన్నయ్య అంటూ దగ్గరికి వెళ్తుంటే వాడు చిక్కకుండా వెళ్ళిపోతూ దొరకకుండా దాక్కుంటూ పసుపు కుంకుమ ఉన్న ప్లేట్లో నుంచి వాడి చిట్టి చిట్టి చేతులతో రెండింటిని తీసుకుని అరువు మీదకి విసురుతాడు. అరువు తప్పించుకుని నవ్వుతూ వెనక వస్తూ ఉంటుంది. చివరికి ఎలాగో పట్టుకుని వాడిని ముద్దాడి వాడి చిట్టి చిట్టి పాదాలని టచ్ చేస్తూ, కన్నయ్య నీ అల్లరిని ఇలా చూపించావా అంటూ నవ్వుతూ వాడి పుట్టి పుట్టి చేతుల్ని ముద్దాడి వాడికి దిష్టి తీస్తుంది. ఇలా ఉన్న వీరిద్దరి దగ్గరికి ఆ బాబు వాళ్ళ అమ్మ మాగా వస్తారు. ఆ బాబు అమ్మ వాడితో, ఎక్కడికి వెళ్ళావరా, కంగారు పడిపోయానంటూ దగ్గరికి తీసుకుని బాధ ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ వాడిని ఎదకి హత్తుకుని అరుంధతి బాబుని పట్టుకుని ఉందేమో అనుకుని థ్యాంక్స్ చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతారు. వాడు వెళ్తూ వెళ్తూ కూడా అరుంధతి వైపు చూసి నవ్వుతూ ఉంటే అరు వాడిని చూసి, అక్క వాడు చూడు అచ్చు కన్నయ్యలాని అల్లరి చేశాడు, నాతో ఆటలాడి నన్ను మురిపించాడు అని ఎంతో సంబరంగా చెప్తున్న అరుంధతిని చూసి మాగా మాట్లాడితే, కన్నయ్య అనకరా, అన్నీ మనకు చేతుల్లోనే ఉంటాయి అంటుంది. అరుంధతి నవ్వి, అవునా సరే, మొన్నొకసారి ఎవరో ఒక వ్యక్తి గురించి చెప్పావు, అతను ఎక్కడున్నాడు అంటుంది. తెలీదు అంటుంది మాగా. నేను చెప్పనా ఎక్కడున్నాడో అంటుంది అరు. మాగా ప్రశ్నార్థకంగా చూస్తుంటే అరు నవ్వుతూ, నీ మనసులో ఉన్నాడు, గట్టిగా నీ చెంతకి రమ్మని చెప్పు, నా కన్నయ్య రప్పిస్తాడు అంటుంది. మాగా వినకుండా, నువ్వు నీ కన్నయ్య పద వెళ్దాం అంటుంది. అక్క ప్లీజ్ ప్లీజ్ గట్టిగా, ఇక్కడే అనుకో అక్క, నా కన్నయ్య అతను మనసుకి చేరవేస్తాడు, నిజమక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ 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 అంటూ బ్రతిమలాడుతుంది. మాగా సరే సరే అంటూ అరుని కాసేపు చూసి, కోరుకున్నానులే పద వెళ్దాం అంటుంది. అక్క అంటూ బొంగమూత పెట్టి, ప్లీజ్ అక్క, నువ్వు నీ మనస్ఫూర్తిగా కోరుకో, ప్లీజ్ అక్క అంటుంది. అరుంధతి వైపు చెయ్యాలా అన్నట్టు చూస్తే అరు ప్లీజ్ అక్క అంటుంది. మాగా సరే అని కళ్ళు మూసుకుని మదిలోని, తక్కువ జ్ఞాపకాలతో ఎక్కువగా మదిలో నిండిపోయావు, నీ రూపం తెలియని నాకై
నీ ప్రేమని పంచడానికి, నా జీవితంలో నీ స్థానాన్ని తెలుసుకోవడానికి వస్తావుగా. వస్తావు, నాకు నమ్మకం ఉంది, వచ్చేయి అనుకుని కళ్ళు తెరుస్తుంది. అరు మాగా మొహాన్ని పరిశీలిస్తూ, మాగా కళ్ళు తెరిచాక పల్లికిలిస్తూ, అనుకున్నావా అంటుంది. హా అంటుంది మాగా. ఆరు వీర లెవెల్లో ఇక చూసుకో. అతను 7 ఖండాలు ఎక్కడున్నా, 7 సముద్రాలు దాటి ఉన్నా నీతో 7 అడుగులు వేయడానికి త్వరలో వచ్చి నీ ఎదుట నిలుస్తాడు చూడు అంటూ చెప్తుంది. మాగా ఇలా మాట్లాడి అన్నీ మర్చిపోయేలా చేస్తావు పద అంటూ, ఇంటికి ఇప్పటికే 11 అయిపోయింది అంటుంది. హా అంటూ అరుంధతి మాగాతో కలిసి ఇంటికి వస్తుంది. కాసేపటికి ఇద్దరు భోజనం చేసి కంపెనీ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. కార్తిక్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ధర్మ దగ్గరికి వస్తాడు. కార్తిక్ వచ్చేసరికి ధర్మ నెమ్మదిగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు కూడా. కార్తిక్ ధర్మాన్ని చూసి, బావా ఇలా చేయకు, నేనున్నాను కదా అంటాడు. సర్లే ఏం కాదులే అంటాడు ధర్మ. నువ్వు అలానే అంటావు అంటాడు కార్తిక్. ఇప్పుడు నా కాలు బాగానే ఉంది కార్తిక్ అంటాడు ధర్మ. నిజమా అంటే ధర్మ హా నిజం రా అంటాడు. సరే నేను ఆఫీస్కి వెళ్తాను, అత్తయ్య విషయం కోసమై పోలీసులతో మాట్లాడతావా అంటాడు కార్తిక్. హా ఖచ్చితంగా, నువ్వు వెళ్ళు, నా పని నేను చూసుకుంటా అంటాడు ధర్మ. కార్తిక్ డ్రాప్ చేస్తాను రా అంటూ బయటకు వస్తాడు. ధర్మ సరే అని బయటకు వచ్చాక ఇద్దరు స్టార్ట్ అవుతారు. కార్తిక్ ధర్మని పోలీస్ స్టేషన్ దగ్గర దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ధర్మ తన ఐడెంటిటీ యూజ్ చేసుకొని ఆ పోలీసులతో మాట్లాడి ఆ ఏరియాకి ఫుటేజ్ తీసుకొని అక్కడ నుంచి పార్టీ జరిగిన ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా అండ్ హోటల్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఫుటేజ్ తీసుకుంటూ ఉండగా ఒక అమ్మాయి ఆ డేట్ ఫుటేజ్ ధర్మ కలెక్ట్ చేయడం చూసి కాస్త భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన ధర్మ టూ స్మార్ట్ అబ్బాయి కదా, చాలా ఈజీగా ఆ అమ్మాయి ఫేస్ని అర్థం చేసుకుని తన వెనకే నెమ్మదిగా వెళ్తూ కార్తిక్కి మెసేజ్ చేస్తాడు అక్కడికి రమ్మని. కాల్ బాలేదు కదా పట్టుకోలేమేమో అని. ఆ అమ్మాయి ధర్మ రావడం చూసి ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ధర్మ కూడా తప్పదు అనుకుని ఫాస్ట్గా వెళ్తాడు. కార్తిక్ కంపెనీకి వెళ్ళాక కాస్త పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ రామ్ దగ్గరికి వెళ్తాడు. రామ్ దేవ్ గురించి తెలుసుకోవడంతో కార్తిక్ని చూసి ఒక పక్కకు తీసుకొచ్చి కార్తిక్తో, దేవ్ వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారా, బిజినెస్లో ప్రాఫిట్స్ రాకపోవడంతో దేవ్ వాళ్ళ అమ్మ కొన్నాళ్ళకి పిచ్చిదారిలా మారిపోయారట. దీనికి రీజన్ వాళ్ళ నాన్న చనిపోవడం అని తెలిసింది. మరి ఇక దేవ్కి ఒక తమ్ముడు, వీడు చాలా డిఫరెంట్ అండ్ చాలా డేంజర్, మెంటల్ క్రాక్ సైకో అనే పదాలు వారికి బాగా సెట్ అవుతాయని కూడా తెలిసింది. బట్ దేవ్కి తన తమ్ముడు గురించి ఏమీ తెలియదు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే దేవ్ అస్సలు వాళ్ళ కొడుకే కాదు అంటాడు. కార్తిక్ షాక్ అయి, ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అసలు అని రామ్ని ఏగాదిగా చూస్తాడు. రేయ్, నా ఫ్రెండ్ దేవ్ వాళ్ళ నాన్న డెత్ అప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాడు రా, వాడు చాలా సిన్సియర్ ఆఫీసర్ అంటాడు రామ్. సరే దేవ్ వాళ్ళ కొడుకు కాదంటే ఏంటి అర్థం అంటాడు కార్తిక్. రామ్ దేవ్ని ఒక ఆర్ఫనేజ్ నుంచి వాళ్ళ అమ్మగారు తెచ్చుకున్నారని తెలిసిందిరా అంటాడు. కార్తిక్ ఆలోచన పడి, ఎందుకు, వాళ్ళకి ఆల్రెడీ కొడుకున్నాడుగా అంటాడు. అప్పటికే దేవ్ తమ్ముడు పుట్టలేదు. దేవ్ని తీసుకుని వచ్చిన 2 ఇయర్స్కి వాడు పుట్టాడు. బేసిక్గా చిన్నప్పటి నుంచి దేవ్ది చాలా మంచి బిహేవియర్ అంటా ఏంటిలే, ఒక్క మనల్ని కంపెనీలో పెట్టుకోనివ్వకుండా తన కంపెనీలో జాబ్ ఆఫర్ చేయటం నచ్చలేదు నాకు, లేకుంటేనా వాడు చాలా మంచివాడేగా అంటాడు. అందుకే దత్తత తెచ్చుకున్నారట వాళ్ళ మదర్. ఇదేరా దేవ్ ఫ్యామిలీ గురించి అంటాడు కార్తిక్ రామ్తో. వాడు షేర్ ఇస్తానన్నాడురా, నేనే వద్దన్నాను అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. దేవ్ని ఎందుకు దత్తత తీసుకున్నారు అని. అంతలోని మళ్ళీ రామ్తో, వాడి తమ్ముడు ఎక్కడున్నారా అంటాడు. వాడి గురించి ఏమీ తెలియదురా సరిగ్గా, ఎందుకంటే వాడిని సరిగ్గా చూసింది కూడా లేదు ఎవరు అంటాడు రామ్. కార్తిక్ ఆలోచిస్తూ ఉండగానే కార్తిక్ ఫోన్కి ధర్మ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. అది చూసి రామ్తో, రే నేను వెళ్ళాలి, దేవ్కి చెప్పు అనేసి ఫాస్ట్గా ఆ హోటల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి ధర్మ పంపిన లొకేషన్కి వెళ్తుంటాడు. ధర్మ కాల్ నుంచి బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ అలానే ఆ అమ్మాయి వెనక వెళ్తుంటాడు. ఆ అమ్మాయి తప్పించుకోవడానికి చూస్తుంది. బట్ ధర్మ ఆ ఛాన్స్ ఇవ్వడు. తప్పక అలా నడుస్తూ ఉంటే ఒక వ్యక్తి చాలా ఫాస్ట్గా వచ్చి ఆ అమ్మాయి ముందు నిలబడతాడు. ఆ అమ్మాయి అతని వైపు ఎవరు అన్నట్టు చూస్తుంటే ఆ వ్యక్తి ధర్మ వైపు చూసి నవ్వుతూ ఆ అమ్మాయి హ్యాండ్ పట్టుకుంటాడు. ఆ అమ్మాయి కంగారుగా చూస్తుంటే ధర్మ ఆ వ్యక్తి వైపు చూసి, ఈ అమ్మాయి డౌట్గా అనిపించిందిరా కార్తిక్ అంటాడు. ఆ తెల్లపొరిని కార్తిక్ గారు కాస్త పరిశీలించి చుట్టూ కూడా పరిశీలించి ఏం మాట్లాడకుండా తన జోబులో ఉన్న క్లోరోఫామ్ని ఆ అమ్మాయి మోముపై వెదజల్లడంతో ఆ అమ్మాయి స్పృహ తప్పుతుంది. ధర్మ కార్తిక్తో, ఏం చేస్తున్నావురా తనని అంటాడు. బాబా, ఈ అమ్మాయి నిజం చెప్పు అనగానే చెప్పదు కదా, కాస్త భయపెట్టాలి, అలా పెట్టాలంటే ఇలా చేయాలి, చెప్తా ఉండు అంటూ పక్కన కూర్చోబెడతాడు ఆ అమ్మాయిని. ఈ అమ్మాయికి అరువు విషయం తెలియాలని ఏం రూల్ లేదురా, జస్ట్ నేను ఆ ఫుటేజ్ కలెక్ట్ చేయడం చూసి చాలా భయపడింది, ఇంకేదన్నా చేసి ఉండొచ్చు కదా, లైక్
రాబరీ లాంటిది. అరు విషయం తనకి తెలియకపోవచ్చు కదా అంటాడు. కార్తిక్ తెలియకపోతే సారీ అని మనీ ఇచ్చి పంపించేద్దాం, ఏమైంది అంటూ తనని చూస్తూ ఉండు. కార్ తెస్తానని వెళ్ళి కార్ తీస్తాడు. ఆ అమ్మాయిని కార్ ఎక్కించి కార్తిక్ ధర్మ కలిసి ఇంటికి వస్తారు. కార్తిక్ ఆ అమ్మాయిని తన రూమ్లో లాక్ చేసి బయటకు వచ్చి ధర్మ కోసం వాటర్ తెస్తాడు. ధర్మ కాలు కాస్త పెయిన్ రావడంతో చూస్తూ ఉంటాడు. బ్లీడ్ అవుతూ ఉంటుంది. కార్తిక్ వాటర్ తీస్తూ అలా బ్లీడ్ అవ్వడం చూసి రే అంటూ పక్కకొచ్చి హాస్పిటల్కి వెళ్దాం బావా ప్లీజ్ అంటాడు. సరే అనేస్తాడు ధర్మ. వెంటనే ఎందుకో అనాలనిపిస్తుంది అనేస్తాడు. కార్తిక్ సరే అని తన రూమ్లోని కీతో లాక్ చేసి ధర్మాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఉంటారు. అదే టైంలో దేవ్ హాస్పిటల్కి వస్తాడు. దేవ్ని చూసిన ధర్మ వెంటనే కార్తిక్కి చెప్తాడు. కార్తిక్ దేవ్ ఎటు వెళ్తున్నాడో చూస్తూ ఉంటాడు. దేవ్ ఒక రూమ్లోకి వెళ్తాడు. ధర్మాని డాక్టర్ పిలవడంతో తర్వాత చూద్దామని కార్తిక్ ధర్మాన్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ తెలుగువారు, చాలా పెద్ద వయస్కులు కావడంతో ధర్మాన్ని చెక్ చేసి ఏం కాదు అంతా సెట్ అవుతుంది అంటూ పాజిటివ్గా చెప్పి లిక్విడ్స్ టైప్ సిరప్ ఇచ్చి కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి కొంచెం కేర్గా ఉండమని, లెగ్గుని కాస్త కేర్ చూసుకోమని అంటాడు. కార్తిక్ ధర్మ వైపు చూసి ఆ డాక్టర్తో కేరింగ్ ఉండదు సార్ వీడికి అని నవ్వుతూ ఫీ ఇచ్చేస్తాడు. డాక్టర్ ధర్మతో రోజు కాస్త ఎక్సర్సైజ్ చేయి, అప్పుడు బోన్ ఈజీగా కనెక్ట్ అయిపోయి వర్క్ అవుతుంది అంటారు. ధర్మ కూడా ఓకే సార్ అని బయటకు వచ్చేస్తాడు. కార్తిక్ థ్యాంక్ యూ సార్ అనేసి వస్తుంటే డాక్టర్ కార్తిక్తో నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఆ కాల్ని స్ట్రెయిన్ అవ్వనివ్వకు అని చెప్తాడు. కార్తిక్ ఓకే సార్ అని బయటకు వస్తాడు. ధర్మ దేవ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. కార్తిక్ బయటకు వచ్చి పెయిన్గా ఉందా బావా అంటాడు. చాలా అంటూ కార్తిక్ వైపు చూసి ఆ దేవ్ నా చెల్లెలి విషయంలో చేసిన పనికి చాలా బాధగా ఉందిలే అంటాడు ధర్మ. కార్తిక్ బావా దేవ్ గురించి నేను చెప్పింది విను అంటాడు. దేవ్ ముందు ఏం చేస్తున్నాడో చూద్దాం పద అంటాడు ధర్మ. కార్తిక్ సరే పద అని ధర్మాన్ని పట్టుకుని దేవ్ వెళ్ళిన వైపే తీసుకుని వెళ్తాడు. ఇద్దరు దేవ్ వెళ్ళిన రూమ్ దగ్గరకు వచ్చి గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూస్తారు. ఇద్దరు అలా శిలా విగ్రహాల్లో నిలబడిపోతారు. వాళ్ళు చూసేది నిజమో అబద్ధమో అన్నట్టు ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.